పుష్ప, చూడు నిన్నెలా ఇంప్రెస్ చేస్తాను. లేవగానే బావా అనుకుంటొచ్చి నా గుండెల మీద వాలిపోవాలి. ఎస్, ఇల్లంతా చకచకా క్లీన్ చేసేద్దాం. Yes, I did it. పుష్ప లేస్తుంది. పుష్ప, పుష్ప, కాఫీ. వామ్మో, నువ్వేనా? అవును మర్దల్స్, బెడ్ కాఫీ. అబ్బబ్బా, అయ్యయ్యో, థ్యాంక్ యూ బావా. కాఫీ బాగుంది. ఇంప్రెస్డా? ఏంటి కాఫీకి? కాదు మర్దల్స్, దా చూపిస్తా. చూసావా, ఇల్లంతా క్లీన్ చేశా, అంట్లు తోమేశా, టిఫిన్ రెడీ చేశా, మనిద్దరి బట్టలు ఉత్తికేశా, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేశా. ఎలా ఉంది బంగారం? పుష్పాస్ హౌస్, హస్బెండ్స్ ప్లాన్. ఇంప్రెస్డా? బావా, నువ్వు ఒక్క రోజులోనే ఇన్ని పనులు చేసి ఇంప్రెసా అంటే మన పెళ్ళై 30 రోజులైంది. ఇన్ని పనులు చేసిన నేనేమనాలి? ఇంటి పనులు చేస్తేనో కాఫీ ఇస్తేనో ఇంప్రెస్ అవ్వాలి. ఫీల్ కావాలి, మనసులో వావ్ అనిపించే ఒక మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి. ఓల్డ్ ఫామ్లా కొత్తగా ట్రై చేయి, ఓకే? హతవిధి, పొద్దున్నే లేచి 4 గంటలు కష్టపడి ఇంత పని చేస్తే అంత సింపుల్గా తూచ్ అనేసిందే. ఏం చేస్తే ఇంప్రెస్ అవుతుందబ్బా? ఎస్. సార్, ఏంటి హీరో గారు ఇంత పొద్దునే ఫోన్ చేశారు? ఇది మ్యాటర్. ఆవిడ అలక అనకుండా అంత హైట్ లో ఉంది సార్. మీరు జుజుబీ చేస్తే పడరు. ఏం చేయమంటారు స్వామి, మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి కదా. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఉంది, 1,20,000 వరకు ఉంటాయి. ఓ పని చేయండి, వెంటనే నాది నెక్లెస్ గొలుసు పాట వేసుకోండి. అంతే. అంతేనా? అంటే 1,00,000తో లక్షణంగా ఇంప్రెస్ చేయవయ్యా. ఆపరేషన్ నెక్లెస్. పుష్ప, ఇప్పుడే వస్తా 10 నిమిషాల్లో. ఏంటి సార్, పొద్దుననగా పోయాడు, ఇంకా రాలేదు? అదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? పుష్ప, కళ్ళు అస్సలు తెరవద్దు. సరే బావా. నాతోరా. పుష్ప, కళ్ళు అస్సలు తెరవద్దు. సరే బావా. ఇప్పుడు కళ్ళు తెరు. వావ్, నెక్లెస్. ఏంటి సర్ప్రైజ్? ఓ మై గాడ్. హ్యాపీనా? చాలా. ఎంత బాగుందో బావా. కదా? ఇంప్రెస్ అయ్యావా? 100కి 70 మార్క్స్? లేదు, 100కి ఓ 30 వేసుకో. అదేంటే, పాస్ కూడా చేయలే కదే. పుష్ప ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్, తగ్గేదేలే. ఇంకా ఇంప్రెస్ అవ్వలేదా? హే కృష్ణ, ఏం చేయాలి? ఎలా ఇంప్రెస్ చేయాలి? ఐ లవ్ యూ ఎలా చెప్పించుకోవాలి? హలో పిన్ని. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. ఎందుకే? ఏమో పిన్ని, బావకి నేనంటే చాలా ఇష్టం. నిన్ననే పందెం వేసుకున్నాం, నన్ను ఇంప్రెస్ చేసి నాతో ఐ లవ్ యూ చెప్పించాలని. చెప్పేశావా ఏంటి? చెప్పలేదు, చెప్తా పిన్ని. పెళ్ళికి ముందు తెలియలేదు, పెళ్ళి తర్వాత తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది పిన్ని బావ పైన ప్రేమ. మంచిది తల్లి, పెళ్లి తర్వాత ప్రేమలో పడ్డారన్నమాట. అవును పిన్ని, పెళ్లి తర్వాత ప్రేమలా ఉంది. ఏంటో కొత్త కొత్తగా ఉంది.
ఈ రోజు రాత్రిలోపు బావకి నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పేస్తా. ఇన్ని రోజుల గొడవలో మునిగిన జంట ఇప్పుడు ప్రేమలో మునిగిపోతుందన్నమాట. ఆల్ ది బెస్ట్ నానా. అవును పిన్ని, ఉంటా. బాయ్. పుష్ప బావా. పుష్ప అర్జెంట్ షూట్ ఉందంట, ఏదో సీన్ మిస్ చేశారట, మళ్ళీ రమ్మన్నారు. ఒక హాఫ్ డే షూట్ అన్నారు, నేను వెళ్ళొచ్చేస్తా. అవునా? ఆ, సరే బావా. అవును, ఈ రోజంతా ఉండి నన్ను ఇంప్రెస్ చేసి నాతో ఐ లవ్ యూ చెప్పిస్తా అని ఢామ్ డూమ్ డుష్ అని పోసుకొట్టా కదా, నా టైం బ్యాడే. రోజు మొత్తంలో హాఫ్ డే పోయింది. వెళ్ళొస్తాను. సరే బావా. అదనమాట కదా, నెక్లెస్ ఇచ్చినా పని అవ్వలేదా? మ్మ్హ్మ్. అదే సార్, అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. నెక్లెస్ ఇచ్చినా అవ్వలేదు, ఇంటి పని చేసినా అవ్వలేదంటే ఇంకేదో చెయ్యాలయ్యా హీరో. అదే అర్థమై చావట్లేదు సార్. కానీ పుష్ప అంటే చాలా ఇష్టం సార్. ఏదో కంగారులో పెళ్ళైపోయింది కానీ ఏ రోజు ప్రేమగా మాట్లాడుకోలేదు. అర్థమైంది. మల్లెపూలతో మొదలైన గొడవని మల్లెపూలతోనే ముగిద్దాం. ప్రేమగా వెళ్ళేటప్పుడు 3 మల్లెపూలు తీసుకెళ్ళు. కాస్ట్లీ నెక్లెస్కే పాస్ మార్కులు ఇవ్వని పుష్ప మల్లె పూలకిస్తుందా సార్? అదేనయ్యా హీరో మ్యాజిక్. అమ్మాయికైతే ఐఫోన్ కావాలి, అదే పెళ్ళైన భార్యకి 3 మల్లెపూలు చాలయ్యా. ఆడవాళ్ళ మాటలకే కాదు, వాళ్ళ చేతులు కూడా అర్థాలు ఉండవు. అవన్నీ తీరిక చూద్దులే గాని నీ సీన్స్ అని ఫాస్ట్గా లాగించేస్తాను. వెళ్ళి నీ ప్రేమ విషయం నీ భార్యకి చెప్పు. తను చెప్పకపోయినా నువ్వు మాత్రం చెప్పు, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళి పద. రెడీయా? బాబాయ్ 3 మల్లెపూలు ఇవ్వవా? ఏ మల్లెపూలతో గొడవ మొదలైందో అదే మల్లెపూలతో మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వాలి పుష్ప. 12 అవ్వడానికి టైం ఇంకా 3 hours ఉంది. ఈరోజు ఎలాగైనా నీతో ఐ లవ్ యూ బావా అని చెప్పించుకుంటా. Said we'd be young forever. You taught me how to love, and nothing could be better than you and me, you and me, baby. It was you and me. ఏంటి బావ ఇంకా రాలేదు? పుష్ప బిల్డప్ బిల్డప్. పుష్ప బావా. అది నీకు చిన్న చిన్న. ఏంటి బావా చిన్న చిన్న? అర్థం కాలేదు. ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి వచ్చి తినమ్మ జీవితం ఇలా తడబడుతున్నానేంటి? ఏంటి బావా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, ఒక్క 1 minute, ఇప్పుడే వస్తాను. అయ్యయ్యో ఒకళ్ళ బేరాలే చేయాలి శ్రీవారే, తప్పు ఎవరిదైనా. అయ్యయ్యో యూజ్లెస్ ఫెలో. పెళ్ళానికి ప్రేమగా మల్లెపూలు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేవా? నీ బొందరా, నీ బొంద. పువ్వులు ఎలా ఇవ్వాలి? ఎస్, సూపర్ ఐడియా. సత్యభామ లాంటి శ్రీమతిరా, నల్లనయ్య లాంటి సారువారురా, కనీసం జడలో పూలు కూడా పెట్టలేడు. ఏం భావను. బేరాలే చేయాలి శ్రీవారే, తప్పు ఎవరిదైనా. అయ్యయ్యో ఒకళ్ళ బేరాలే చేయాలి. నో డౌట్ ఆ పూలు తీసుకుంటుంది, పుష్ప జడలో పెట్టేసుకుంటుంది. పెట్టుకోగానే అలా ఐ లవ్ యూ చెప్పేస్తుంది.
ఎస్ 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 పెట్టుకుంటుంది. అమ్మని, దీనికి ఇలా అర్థమైందా? డిన్నర్ చేస్తావా బావా? కడుపు నిండింది. టైం 12 అయింది. ఇచ్చిన మాట తప్పావు. ఫ్యాక్షన్ సినిమా హీరోలాగా తొడగొట్టావు, యాక్షన్ సినిమా హీరోలాగా డైలాగ్ చెప్పావు, చివరికి మాట తప్పావు. హే కృష్ణ, పెళ్ళయ్యాక ప్రేమలో ఎలా పడాలి తండ్రి? సరే పడ్డాను పో, పడ్డ ప్రేమను ఎలా చెప్పాలి తండ్రి? నువ్వు చెప్పేదాకా నా మనసులో ఉన్న ప్రేమని చెప్పను బావా. ఇది ఇంకా మన ఏంటి బావా, మన అది ఇది అని మెలికలు తిరుగుతున్నావు? మెలికలు కాదే, మన ఫస్ట్ నైట్ ఎప్పుడా అని. ఆశ దోశ అప్పడం వడ. ఏది ఉంటుందో ఏంటో. ఐబీ ఉందా భయ్యా? ఉందిగా, ఇందా. అమ్మయ్యా, మరి రేట్ ఎంత ఉంటుందో?